వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. రాజకీయాల్లో నైతికతకు ప్రతీక కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థి నాయకునిగా ప్రస్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి తన తుదిశ్వాస వరకు విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తన విషయ పరిజ్ఞానం వాగ్దాటితో ఇటు ప్రజల్లో అటు పార్లమెంటులో తనదైన ముద్ర వేసిన ఘనత జైపాల్ రెడ్డిదని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రోహిన్ రెడ్డి, తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. సినీ రంగానికి తోడుగా టీవీ రంగానికి కూడా ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు టెలివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీవీ అవార్డులకు సంబంధించి లోగో కేటగిరీలు, ప్రత్యేక పేరు రూపకల్పనపై సుదీర్ఘ చర్చించారు. ఈ అవార్డులకు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి ఆత్మ ప్రతిబింబించేలా అవార్డుల లోగో పేరు ఉండాలని మంత్రి సూచించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిటీకి సూచించారు. దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను త్వరగా సిద్ధం చేయాలని టెలివిజన్ అవార్డు కమిటీ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, సనాతన ధర్మాన్ని ఎవరూ మార్చలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. దేశం ఐక్యత కాపాడాలంటే ప్రజలంతా కలిసి ఉండాలని చెప్పారు. సర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే సహించమని చెప్పారు. సర్ ప్రక్రియ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని, దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఈ రోజు కూడా ఎంఏఎం హైదరాబాద్ నగరంలో కొంతమంది విదేశీయులు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉన్నారు. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వాళ్ళని ఎలగొట్టడము వీళ్ళు వచ్చేయడం జరిగింది. ఇక్కడ శరణార్థులుగా ఉంటే శరణార్థులుగా ఉండాలి, కానీ శరణార్థులుగా కాకుండా వాళ్ళకు ఓటర్ లిస్టు పేర్లు రావాలి. మేము ఈ దేశంలోనే అన్ని రేషన్ కార్డు తీసుకోవాలి, ఆధార్ కార్డు తీసుకోవాలి, ఈ దేశం మీద మేము బతకాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది వాళ్ళకు సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎంఐఎం పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది FRC అని చెప్తాను. ఇది కొత్త ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్లో ఇది తెలంగాణ తీసుకువచ్చి ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ద్వారా రోహింగ్యాలని, బంగ్లాదేశ్లని, పాకిస్తాన్ ఓవర్ స్టేట్ వాళ్ళని ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉండి మన మీద బతుకుతారంటే అది ఊరుకునేది లేదు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడుతోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కైలతాపూర్లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 145 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నాలా పక్కన నివసిస్తున్న అమృత్ నగర్ తాండా నిరుపేదలకు కేటాయించాలని తాము డిమాండ్ చేసినప్పటికీ అర్హులను పక్కన పెట్టి మంత్రులు, కలెక్టర్లు, అధికారుల సిఫారసులతో ఇతరులకు ఇళ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. 10,000 కట్టించుకొని మీరు ఇష్టానుసారం ఇస్తే
10,000 కట్టిన పరిస్థితి ఏంటి? అప్లికేషన్ పెట్టినలో మీరు ఇస్తలేదు, అప్లికేషన్ పెట్టడంలో మీరు ఇస్తున్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లల్లో దుర్మార్గం జరుగుతున్నాయి. మీరు చేసిన పాపాలు పొద్దున లేస్తే సాయంత్రం మీ ఇష్టానుసారం మంత్రి సిగ్నేచర్ పెడితే అలాట్మెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిగ్నేచర్ పెడితే అలాట్మెంట్. మరి ఎందుకు అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు? ఎందుకు నిరుపేదలను పొట్టగొడుతున్నారు? 10,000 రూపాయలు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇది మేము ఫ్రీ ఇచ్చినాం మేము రోజు ₹1 తీసుకోకుండా. రెండో విషయం, మీ అందరు కూడా విలేకరులకు, మేము అక్కడ డబల్ బెడ్రూమ్ కట్టినటువంటి వాళ్ళందరూ కూడా కింద షట్టర్లు వేసాం. షట్టర్లు వేసి ఆ షట్టర్లు కూడా ఎవరైతే అందులో అలాట్మెంట్ చేసినటువంటి వాళ్ళం ఉన్నామో అలాట్మెంట్ చేసినటువంటి వాళ్ళకే లాటరీ సిస్టమ్ ఒక ఎంఆర్ఓ ద్వారా ఎలక్షన్ పెట్టి గెలిచిన వాళ్ళ ఉండి దాన్ని టెండర్ ద్వారా అందులో కొనుక్కున్న వాళ్ళే అలా అలాట్మెంట్ అయిన వాళ్ళే ఆ సెటర్లు అలాట్మెంట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? 20 లక్షల నుంచి 25 లక్షలకు అమ్ముకున్నారు ఒక్కో సెటర్. ఈ హౌసింగ్ బోర్డు అధికారులు, ఈ గవర్నమెంట్ ఒక నిరుపేద 25 లక్షలు పెట్టి ఒక సెటర్ కొనుక్కొని వేరే లోపల మెయింటెనెన్స్కి ఓటు చేయాలి, లిఫ్ట్ మెయింటెనెన్స్ ఓటు చేయాలి, నీళ్ళ మెయింటెనెన్స్ ఓటు చేయాలి. ఇలా ఖైతాపూర్లో 26 లక్షల రూపాయలకు ఒక సెటర్ అమ్మిరు. ఆ రోజు మా జీవోపకారం ఏముంది? అందులో ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళ అసోసియేషన్కి ఇవ్వాలి. 20 మంది మీరు అలాట్ చేసారంటే హైదరాబాద్ నగరంలో ఉన్న 1,00,000 డబుల్ బెడ్రూమ్ మేము కట్టిన ఇళ్లలో మీరు ఎంతమందికి ఇచ్చిర్రో ఇది బట్టబయలు చేయాలి. ఇది పూర్తిగా మా కలెక్టర్ గారి మీద ఉంది. మీరు మంచి ఆఫీసర్. ఖచ్చితంగా ఖైతాపూర్ దగ్గర కుక్కడపల్లి కాన్షియస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరినీ పిలిపిస్తా. నేను ఆన్నే నిరాదీక్ష చేస్తాను. ఎస్ఐఆర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం అంతా గందరగోళంగా ఉందన్నారు. 6 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగించాలని ఆయన కోరారు. ఆగస్టు 3వ తేదీ గడువు ముగియడంతో ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ బాధ్యతగా భావించి ఎస్ఐఆర్లో పాల్గొనాలని తలసాని చెప్పారు. 40, 45, 51 లోపటనే % జరిగింది. సరే, మొదలేమో చాలా కన్ఫ్యూజన్ అంటే 2002 ఓటర్ లిస్టు ప్రకారం అని వాళ్ళన్ని వివరాలు అడగడము. అంటే 24 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎవరు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు వాళ్ళు చేసినటువంటి సిస్టమే తప్పుడు సిస్టమ్. మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంటి? ఈ నివాసంలో ఎవరు ఉంటున్నారు అనేది కావాలి. నువ్వు 20 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు? రెండోది వాళ్ళు ఏమడుగుతారు? 24 ఇయర్స్ కింద నువ్వు ఎవరు కొట్టేసావు అని అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని దీని మీద ఫోకస్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులను కూడా దీని మీద ఫోకస్ పెట్టి సింపుల్గా నేను చెప్పేది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో ఉండండి. మీ ఇంట్లో మీ కుటుంబంలో అందరు ఎన్రోల్ అయినరా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను 2వ రోజుకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని, TNSF నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని భువనేశ్వరి అన్నారు. సీఎం చంద్రబాబు ఒకేసారి కుప్పానికి 30 పరిశ్రమలు తీసుకువచ్చారని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
మల్కజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్ఏలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బిఎల్ఏలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో బిఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్త సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సన్మానం చేయడం అందరూ కూడా చెప్పలు మీరు అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు ఈ 1 వీక్లో మాటిస్తే 1 వీక్ తర్వాత వెళ్తే మీరు 1 వీక్ ఛాన్స్ ఇస్తున్నాము. ఇలా పార్టీ తరఫున చిన్న అంటే నేను పెద్ద కాదు ఎంకరేజ్మెంట్ కోసం ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఇది పార్టీ తరఫున వెళ్ళి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ఎంకరేజ్ చేయడానికి తప్ప ఇది నేను ఏదో పెద్ద బహుమానం అనుకోకండి. ఎంకరేజ్మెంట్ కోసం పనిచేయని వాళ్ళకు కూడా ఈరోజు మేము ఆదరిస్తాం. అన్ని బూత్లను సమానంగా చూస్తున్నాం. ఇవాళ కూడా దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది. ఈ 1 వీక్లో దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రూవ్ చేసుకోండి. 1 వీక్ తర్వాత తప్పకుండా పనిచేయ వాళ్ళను పేరు పిలిచి ఇక్కడ వాళ్ళు పనిచేయడం వాళ్ళకి సన్మానం చేస్తారు. ఎంపీ నగర్ నుంచి మేడ్చల్ నుంచి అంటే ఒకదానికి పోటీ ఉన్నప్పుడే ఇలా మనం లాస్ట్ వీక్ ఎప్పుడైతే మనం విజయనగరం జిల్లా చెల్లూరు సమీపంలో ఆగి ఉన్న బోలెరో ట్రక్కును లారీ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. రాయగడ వెళుతున్న ట్రక్కులో ఉన్న 13 మందిలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను విశాఖ జిల్లా పద్మనాభం మండలం మజ్జిపేటకు చెందిన వారిగా గుర్తించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్ సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2026 ఆమోదంపై వ్యూహాన్ని ఖరారు చేశారు. పేపర్ లీక్లు, మాల్ ప్రాక్టీసింగ్లు అరికట్టేందుకు ఈ బిల్లుల్లో కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. తమ
ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. విద్యార్థులు, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ సందర్భంగా మాట్లాడిన జితేంద్ర సింగ్ యూపీఏ హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయని గుర్తు చేశారు. ఎన్నో ఎంట్రన్స్ పరీక్షల్లో ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, పేపర్ లీకేజీలు క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని అన్నారు. This government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And at the same time, it is also a reiteration of Prime Minister Modi ji's resolve not to allow anyone to compromise with the future of the children of Mother India. And therefore, this bill can be described in a way as a milestone legislation in the history of Indian Parliament. अब ये जो एग्जामिनेशंस को लेकर के तरह तरह की वारदातें होती रही या पेपर लीक भी होता रहा, ये केवल किसी एक प्रदेश या एक प्रांत तक सीमित नहीं रहा. ऐसा पहले भी होता था. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో అమర్నాథ్ యాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకు వెళ్లడంతో 39 మంది యాత్రికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం నేపథ్యంలో మరోసారి చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. ఓవైపు కుండపోత వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు 2 రోజుల పాటు మంగళవారం, బుధవారం తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో యాత్ర మార్గంలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి రహదారులు దిగ్బంధమయ్యాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గహర్వాల్ డివిజన్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ వెల్లడించారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నగసాకి సమీపంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. కొన్ని సెకండ్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతో జనం భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ప్రజల సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.